సార్ మరి మీరు దేశ విదేశాల్లో కూడా ఈ సర్వీస్ని అందిస్తున్నారు కదా సార్, అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇండియాలో రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా మనకి మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియాలో హిందూస్కి ఎక్కువగా పాస్ట్ లైఫ్ అంటే ఒక నమ్మకం, పాస్ట్ లైఫ్ అంటే ఒక బిలీఫ్. ఎందుకంటే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ వాళ్ళు చాలా టైం మనకి చెప్పారు, పాస్ట్ లైఫ్స్ ఉంటాయి, సోల్ ఉంటుంది, కర్మలు ఉంటాయి, గత జన్మలు ఉంటాయి. ఓకే, ఆత్మ అనేది దానికి చావు ఉండదు. మనం బట్టలు ఎలా అయితే మార్చుకుంటామో అలాగే సోల్ అనేది శరీరాలు మార్చుకుంటుంది. ఇలా భగవద్గీత మొత్తం అదే ఉంటుంది, భగవద్గీతలో ఉంటుంది. అలాగే చాలా పురాణాల్లో కూడా చాలా మంది ఒక లైఫ్ నుంచి ఇంకో లైఫ్లో, అప్పుడు ఆ లైఫ్లో అలా ఉన్న పర్సన్ ఈ లైఫ్లో ఇలా తీసుకున్నారు అని మనం ఎగ్జాంపుల్స్ కూడా చాలా చూసాం. అవంతా మనకు తెలుసు, మన బిలీఫ్ సిస్టంలో ఉంది. ఓకే, మనం నమ్మడం ఓకే, కానీ ఇది ఫస్ట్ ఇలాంటి అడ్వాన్స్డ్ లెవెల్ అనేది మనకి పాశ్చాత్య దేశాల నుంచే ఇటు వచ్చిందండి. ఓకే, ఫస్ట్ ఇది స్టార్ట్ చేసింది డొలారస్ కనాన్ అని చెప్పి మా గురువు గారు. ఆవిడ యూఎస్లో స్టార్ట్ చేసి ఆవిడ 1960s 70s ఆ టైంలోనే ఆవిడ దీని మీద అడ్వాన్స్ రీసెర్చ్ చేసి ఆవిడ క్రిస్టియన్ అయ్యండి. ఓకే, చాలా మందికి సెషన్స్ చేస్తే అందరికీ పాస్ట్ లైఫ్స్ వచ్చేవి. మనకి సేమ్ ఎలా జరుగుతుందో వాళ్ళకి కర్మలు ఉంటాయి. ఈ లైఫ్ ఎందుకు తీసుకున్నాం అంటే పాస్ట్ లైఫ్లో అదే చేసాం కాబట్టి ఇది జరిగింది. మళ్ళీ వాళ్ళకి హైయర్ కాన్షియస్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ప్లానింగ్ మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్నా అంతా వాళ్ళకి జరుగుతూ వచ్చి ఆవిడ ఓకే మనకి తెలియని ప్రపంచం ఏదో ఉంది అని చెప్పి ఆవిడ ఈ టెక్నిక్ని చాలామందికి నేర్పించి ఆవిడ బేస్ లెవెల్లో దీన్ని తీసుకొని చేసుకుంటూ వచ్చారు. ఆవిడ దగ్గర నుంచి నేర్చుకుని చాలా దేశాల్లో ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పాలంటే ప్రతి కంట్రీస్లోని ఆవిడ నేర్పించిన టెక్నిక్ని చేస్తున్నారు. మోర్ దెన్ 10,000 ప్రాక్టీషనర్స్ ఆవిడ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇండియాకి వచ్చిన తర్వాత మనకి గురువులు ఎక్కువ, ఇక్కడ యోగులు ఎక్కువ, అలాగే ఇక్కడ దేవీ దేవతలు మనకి చాలామంది మాస్టర్, మనకంతా డివైన్ ప్రపంచం చాలా ఎక్కువ ఉంది కదండి. సో దీన్ని అడ్వాన్స్ లెవెల్లో నేను నా ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి హైయర్ కాన్షియస్ నాకు అప్పుడప్పుడు ఛాలెంజెస్ ఇచ్చేవాళ్ళు అనమాట. నువ్వు ఇప్పుడు చేసే ఇలా కాకుండా నువ్వు 8 monthsలో నువ్వు ఇలా చేయాల్సి ఉంటుంది అంటే అప్పుడు అది ఎలా చేయాలో నాకు తెలీదు. సరే 8 monthsలో నేను చేస్తానని చెప్తున్నాను కదా, ఆలోచిద్దాం ఏం చేద్దాం అని అలాగ నేను దీన్ని ఇంకా 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 డెవలప్ చేసుకుంటూ వచ్చి ఈ సెషన్స్ని చాలా దేశాల్లో ఓన్లీ ఆఫ్లైనే చేస్తుంటారు 1-to-1. ఇప్పుడు మేము దీన్ని ఆన్లైన్లో కూడా చేస్తున్నాం అనమాట. ఆన్లైన్లో చాలా సక్సెస్ఫుల్గా, ఆఫ్లైన్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయో అదే రిజల్ట్స్ చాలా చక్కగా మేము చేయగలుగుతున్నాం. ఆన్లైన్లో డైరెక్ట్ సెషన్స్ చేస్తున్నాం, ఆన్లైన్లో సర్టిఫికేట్ సెషన్స్ చేస్తున్నాం, అన్నీ కూడా జూమ్లో కూడా చేస్తున్నాం అన్నమాట. సో ఆన్లైన్లో కూడా చేస్తూ ఉంటారు? ఆన్లైన్లో కూడా ఎక్కువ సెషన్స్ ఆన్లైన్లో జరుగుతున్నాయండి. ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో ఒక మనిషికి ఇంకొక మనిషికి అసలు కనెక్షనే లేదు, ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఫోన్ కమ్యూనికేషన్ ఉంది. సో అప్పట్లో ఏంటి ఇంకా హైయర్ కాన్షియస్తో మాట్లాడి ఇప్పుడు దీన్ని ఓన్లీ ఆఫ్లైన్ కాకుండా ఇంకా ఏదో ఒకటి చేయాలి అని నాకు థాట్స్ వచ్చి దీన్ని ఎలా చేస్తే దీన్ని బెస్ట్గా చేయొచ్చు అని దీన్ని అడ్వాన్స్ లెవెల్లో దీన్ని అప్గ్రేడ్ చేసి మొత్తం ఇంకా ఆన్లైన్లోకి తీసుకురావడం జరిగిందనమాట. అప్పుడు కరోనా టైంలో కూడా చాలామందికి మేము హెల్ప్ చేయడం జరిగింది. ఆ టైంలోని అప్పటిదాకా ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా చాలా ఎనర్జీస్ కొన్ని క్రియేట్ అయ్యాయి. అంటే మేము ఆ టైంలో ఉన్నది ఏంటంటే బ్లడ్ హీలర్స్ అని చెప్పి. బ్లడ్ హీలర్స్ అంటే ఏం లేదు, మన బాడీలోనే ఎనర్జీ క్రియేట్ అవుతుంది, బ్లడ్ అంతటిని హీల్ చేస్తుంది, మళ్ళీ బ్లడ్లోనే కలిసిపోతుంది అనమాట. దానికి ఆ పేరు పెట్టారు. సో అప్పట్లో మేము రెగ్యులర్గా పిలిచేవాళ్ళం అనమాట, వీళ్ళు కరోనాతో బాధపడుతున్నారు, బ్లడ్ హీలర్స్ మీరు రండి అంటే వాళ్ళు బాడీలో సెల్స్ క్రియేట్ అయ్యేవి, వాళ్ళు నరాల్లో వెళ్ళి మొత్తం అంతా హీల్ చేయడం, అక్కడున్న ఎనర్జీస్ని కన్వర్ట్ చేయడం, అవన్నీ చేసేవాళ్ళు అనమాట. సో అలా సృష్టి కూడా వచ్చే కొత్త ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అలా మేము అవన్నీ విన్నాము, తెలుసుకున్నాం అనమాట.